ఒక అధికారి ఎదుట నిలువబడవలసి వచ్చినప్పుడు ఎన్ని రీతులుగా జాగ్రత్త పడతావో, ఎన్ని రీతులుగా సిద్ధపడతావో, ఒక రాజ్యముగా అంటే రాజ్యములో ఏలుబడిలో ఉన్నటువంటి వ్యక్తివిగా తండ్రి ఎదుట నిన్ను నిలవబెట్టుటకు కుమారుడైన క్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తము, అతి పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నిన్ను శుద్ధి చేసి నీకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి నీ చేతికి ఉంగరము పెట్టి పాదములకు సమాధాన సంబంధమైన సిద్ధ మనస్సు అనే జోడును తొడిగించి తల మీద పాగా పెట్టి నీకు మహిమను ధరింపచేసి తండ్రి ఎదుట నిలువబెట్టుటకు కుమారుడు ఇష్టపడుతున్నాడు. అందుకే కుమారుడు అంటాడు, నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి